హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ సాటర్డే అండ్ సండే అరుణాచలం వెళ్ళామండి బెంగుళూరు నుంచి. ఆ ట్రిప్ విషయాలన్నీ చూపించబోతున్నాను. సో మార్నింగ్ 6:00కి బయలుదేరిపోయాము బెంగుళూరు నుంచి అరుణాచలము. సో అరుణాచలం అయితే బెంగుళూరు నుంచి 4 అవర్స్ చూపిస్తుందండి. యాక్చువల్‌గా మేము ప్లాన్ చేసుకున్న 2 డేస్ ముందు నుంచి బెంగుళూరులో వెదర్ అస్సలు సరిగ్గా లేదండి. సో మేమైతే అనుకున్నాము ఎలా ఉంటుందో తిరువన్నామలైలో, మేబీ వర్షాలు పడుతున్నాయేమో అక్కడ అనుకున్నాము. కానీ అస్సలు లేదండి. అక్కడ ఎవరు ఉండేది అగ్నిలింగం. అందుకే అక్కడ ఎండైతే పర్లేదండి, బానే ఉంది. మరీ సమ్మర్‌లో లాగా కాదు. మా ప్రయాణం అయితే ఎంత బాగా జరిగిందో అండి. చాలా హ్యాపీగా, కూల్‌గా సాగింది. మార్నింగ్ 6:00కే బయలుదేరేసాం కాబట్టి ఒక హోటల్ దగ్గర ఆగామండి. ఇది కృష్ణగిరి దగ్గరలో ఒక హోటలు. ఆగి టిఫిన్ అయితే చేసుకున్నాము. చాలా బాగుండింది టేస్ట్. చూడండి అప్పుడే సన్ వస్తున్నట్లుగా వ్యూ ఎంత బాగుందో. సో మార్నింగ్ అయితే అరుణాచలం టెంపుల్ 5:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3:30కి ఓపెన్ అయ్యేసి నైట్ 9:30 వరకు ఉంటుందండి. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎయిదర్ మార్నింగ్ అన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే ఆఫ్టర్‌నూన్ 3:30కి ఓపెన్ ఉంటుంది. మధ్యలో ఓపెన్ ఉండదు కాబట్టి మీ టైమింగ్స్ ప్రకారం ప్లాన్ చేసుకొని బయలుదేరండి. మాకైతే మేము వెళ్ళేసరికి 6కి బయలుదేరాము. మేము అక్కడక్కడ హాల్ట్ తీసుకొని చూసుకుంటూ వెళ్ళినాం కాబట్టి అరుణాచలం అయితే 11:00కి చేరాము మేము. సో అరుణాచలేశ్వర టెంపుల్, దీన్నే అన్నామలయార్ టెంపుల్ అని కూడా అంటారండి. ఇది అరుణాచల్ హిల్, ఆ కొండలు ఉంటాయి కదా వాటిని అరుణాచల హిల్స్ అని అంటారు. అది తిరువన్నామలై అనే ఊరు తమిళనాడులో ఉంది. సో ఇక్కడ శివుడు పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన లింగం అన్నమాట, అగ్నిలింగం. ఇక్కడ స్వామిని అయితే అన్నామలయార్ అని అంటారు. అలాగే అమ్మవారు పార్వతీదేవిని అయితే ఉన్నాములై అమ్మన్ అని అంటారనమాట. సో ఇది 7వ శతాబ్దంలో నిర్మించిన టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. 10 హెక్టార్స్‌లో ఉంది ఈ టెంపుల్ అయితే. మనమైతే ఒక హాఫ్ డే ఈ టెంపుల్‌లో అయితే స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్‌గా డిసెంబర్ హాలిడేస్‌లో వెళ్ళినాం కాబట్టి రష్ అయితే బాగుండింది. చాలా ఎక్కువగా ఉండింది. మనము వీకెండ్స్ కాకుండా వీక్ డేస్‌లో వెళ్తే దర్శనం ఈజీగా అవుతుంది. అలాగే మనం 2 డేస్ ట్రిప్ అనుకుంటే దేవుని దర్శనము, అక్కడే రమణ మహర్షి ఆశ్రమము, ఇంకా ఊర్లో ఉన్న లింగాలు అన్నీ చూసుకోవచ్చు. చాలా బాగా దర్శనాలు అవుతాయి. సో మాకైతే దర్శనానికి 4 అవర్స్ పట్టిందనమాట. ఫుల్ రష్ ఉండింది. కాకపోతే శ్రమ అనిపించలేదు. చూడండి ఎంత బాగుందో వ్యూ, వెదర్ అంతా. 2 కొండల మధ్యలో దారి, అప్పుడే వస్తున్న సూర్యుడు, మబ్బుల నుంచి వస్తున్న సూర్యుడు. ఇలా ప్రకృతిని చూసుకుంటూ మా ప్రయాణం ఇలా జరిగిపోయింది. ఇలా ప్రకృతిని చూసుకుంటూ మా ప్రయాణం అయితే హ్యాపీగా సాగిపోయింది. మనకు అక్కడక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఇంకా తిరువన్నామలై ఎన్ని కిలోమీటర్స్‌లో ఉందా అనేది. ఇక్కడ నెక్స్ట్ అంతా జర్నీ వీడియో పెట్టేశానండి. సీనరీస్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి. మీకు చూపించాలని చెప్పేసి అలాగే పెట్టేశాను నేను. మీరు కూడా ఆ వీడియోని మ్యూజిక్‌తో పాటు ఎంజాయ్ చేయండి.
సో, తిరువన్నామలైలోకి ఎంటర్ అవ్వంగానే మాకి కొద్ది దూరం నుంచే మనకి అరుణాచలం కొండ కనపడుతుందనమాట. అదైతే పొగమంచుతో నిండిపోయింది చూడండి. ఈ వీడియోలో బ్యాక్ సైడ్ హౌసెస్ వెనక కనిపిస్తుంది. ఇదిగోండి ఇది కొండ. ఎంత బావుందో కదా! ఈ కొండను సాక్షాత్తు పరమశివునిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తారు కదండీ! అది ఈ కొండపైనే. ఇలా ఈ కొండను చూసుకుంటూ మేము మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఫైనలీ ఇక్కడ తిరువన్నామలై టెంపుల్ సిటీ వెల్కమ్స్ యూ అనే బోర్డ్ అయితే కనపడింది. సో, వెరీ హ్యాపీ అనమాట. సో, మేమైతే 11:00కి చేరామని చెప్పాను కదా! ఇంకైతే రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. తర్వాత లంచ్ చేసుకున్నాము. లంచ్ అంతా అయిన తర్వాత టైం అయితే 1 అయ్యింది. సో, 1 అవర్ బ్రేక్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం రూమ్‌లో. 1-2 తీసుకున్నాము. తిరువన్నామలైలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉందండి. ఆశ్రమం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30-11, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2-8:30 అండి. సో, మేము 2:00 వరకు రెస్ట్ తీసుకొని 2:00కి రమణాశ్రమానికైతే వెళ్ళాము. సో, మేమైతే రమణాశ్రమం చేరుకున్నాము. చూడండి ఇక్కడ బోర్డు శ్రీ రమణాశ్రమం. ఇక్కడ రమణ మహర్షి 1922 నుంచి 1950 వరకు ఉన్నారు. ఇక్కడే ఆయన పరమపదించారనమాట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. ఆశ్రమం నుంచి ఇంకొంచెం లోపలికెళ్తే స్కందాశ్రమము, విరూపాక్ష గుహ అని ఉన్నాయండి. అది ఆఫ్టర్నూన్ 4:00కి ఓపెన్ ఉంటుంది. సో, మేమైతే అది చూడడానికి ట్రెక్కింగ్ చేస్తున్నాము. కొంచెం కొండ ఎక్కాల్సే వస్తుందండి. దాదాపు మాకైతే వెళ్ళి రావడానికి 2 అవర్స్ పట్టింది. కింద అయితే ఇలా రాళ్ళన్నీ వేసి ఉంటారు. స్టెప్స్ అయితే ఉండవు. కాకపోతే పచ్చని ప్రకృతిలో చల్లటి గాలిలో హ్యాపీగా నడుస్తూ వెళ్తుంటాము. చాలా బావుంటుంది ఇదంతా. ఇదైతే ఆశ్రమం నుంచి ఆశ్రమం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి 1.4 కిలోమీటర్స్ అండి పైకి కొండపైకి ఎక్కాల్సొస్తుంది. సో, అక్కడైతే స్కందాశ్రమం ఉంటుంది. స్కందాశ్రమం నుంచి కొంచెం దిగువన మళ్ళీ ఇంకొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. అక్కడైతే విరూపాక్ష గుహ అని ఉంటుంది. ఇక్కడ చాలామంది మెడిటేషన్స్ చేసుకుంటూ కనపడ్డారు మాకైతే. ఆ గుహల్లో కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కానీ స్కందాశ్రమం కానీ, ఆశ్రమంలో కానీ, విరూపాక్ష గుహలో కానీ ఎక్కడ కానీ నిశ్శబ్దంగానే ఉండాలన్నమాట. సో, ఇలా ట్రెక్ చేస్తూ వెళ్తే ఒక పాయింట్‌లో మాకైతే అరుణాచలేశ్వరుని టెంపుల్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం సిటీ కనపడుతుంది. అలాగే టెంపుల్ కూడా కనపడుతుంది చూడండి. గోపురాలు 4 కనపడుతున్నాయి కదా పెద్దవి. అలాగే స్వామిది కూడా గోపురం కనపడుతుంది. ఇక్కడి నుంచి మొత్తం సిటీ వ్యూ ఉంటుందండి. చాలా బావుంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కొద్దిసేపు నడిచిన తర్వాత మాత్రమే స్కందాశ్రమం వస్తుందన్నమాట. ఇదిగోండి స్కందాశ్రమం. 8:30-4:30 PM వరకే ఓపెన్ ఉంటుంది. సో, ఇలా వ్యూ ఉంటుందండి. సో, మేమైతే స్కందాశ్రమము, విరూపాక్ష గుహ చూసుకొని కిందికైతే మళ్ళీ వచ్చాము. ఇక్కడ నుంచి కనపడుతోంది చూడండి అదంతా ఆశ్రమం అన్నమాట. రమణాశ్రమం. సో, లోపలైతే వీడియోస్ నాట్ అలౌడ్. ఇక్కడ బయటకు వచ్చే దారి అన్నమాట. పైన ట్రెక్కింగ్ అంతా చేసాం కదా! ఇక్కడ ఉన్నవన్నీ సైడ్‌కి రైట్ సైడ్ అంతా సమాధులండి. చూడండి. ఇక్కడ రమణ మహర్షి గురువు గారి సమాధి ఉంది. సో, ఇంకా మిగతావన్నీ సమాధులే. ఇదంతా ఆశ్రమం వ్యూ అన్నమాట. అటువైపుకి ఇంకా గుళ్ళున్నాయి. సో, అంతా చూసుకొని 6:00కి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాము. సో, నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామా అని. 14.5 కిలోమీటర్స్ కదా! ఇక్కడ చూడండి దారిలో ఒకాయన అందరికీ పెప్పర్ రైస్
మిరియాల అన్నం పెడుతున్నాడు అన్నదానంలాగా. ఇక్కడైతే షాప్స్ అన్నీ ఓపెనే ఉన్నాయండి. నైట్ 11:00 వరకు నో ప్రాబ్లం. 11 ఏంటి మాదైతే గిరి ప్రదక్షిణ అంతా అయిపోయేసరికి 11 అయిందిలేండి. ఇంకొక చోట మేమైతే ఆగేసి కాఫీ తాగేసి వేడిగా మళ్ళీ ప్రదక్షిణకి వెళ్ళామన్నమాట. చూడండి ఆల్మోస్ట్ ఆల్ 10:00 అవుతుంది. అందరూ గిరి ప్రదక్షిణ చేస్తూ కనపడ్డారు. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయండి. ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఏ పాయింట్‌కి చేరుకున్నాము అనే బోర్డు కనపడుతుందన్నమాట. సో, ఎవరైనా గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళైతే సాక్సులు యూజ్ చేయండి, బావుంటుంది. ఇదిగోండి ఇలా బోర్డ్స్ కనపడతాయన్నమాట. అక్కడ రెడ్ మార్క్ ఉండే పాయింట్ మనం ఎక్కడ చేరాము అనేది అన్నమాట. చూడండి ఎంతమంది వాక్ చేస్తూ కనపడుతున్నారో. ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ కొండల వ్యూ మా రూమ్ నుంచి. సో, మార్నింగ్ రెడీ అయిపోయేసి మళ్ళీ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాము. ముందుగా టెంపుల్ దగ్గరగా ఉన్న ఇంద్రలింగాన్ని దర్శించుకున్నామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. బయటైతే ఇంత పెద్దగా రథం ఉండింది. సో, మేమైతే రూమ్ చేరేసరికి నైట్ 11:00 అయింది కదండీ! అప్పటికి కాళ్ళైతే చాలా పెయిన్ అయిపోయినాయి. సో, మార్నింగ్ మళ్ళీ లేసేసరికి ఆల్మోస్ట్ ఆల్ 90% పెయిన్స్ అయితే తగ్గిపోయినాయండి. ఇంకా 8:00 కల్లా రెడీ అయిపోయి 9కి కొంచెంగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని దర్శనానికైతే వెళ్ళామన్నమాట. చూడండి టెంపుల్ వ్యూ, గోపురము, బ్యాక్ సైడ్ హిల్స్ చాలా అంటే చాలా బాగుంది కదా! క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. 4 అవర్స్ దర్శనానికి క్యూ లైన్‌లో నిలబడాల్సొచ్చింది. కానీ ఆ 4 అవర్స్ కూడా మాకి ఇలా గడిచిపోయాయి. ఆ టెంపులు, అక్కడ పక్కన కోనేరు ఇవన్నీ చూసుకుంటా క్యూ లైన్ కదులుతూ ఉండింది. చూడండి నా బ్యాక్ సైడ్ కోనేరు. సో, అక్కడ కనపడుతుంది కదా మీకు ఆపోజిట్‌లో ఇంకొక క్యూ లైన్. అది 50 రూపీస్ దర్శనం క్యూ లైన్ అనమాట. మాకైతే ఎంట్రన్స్‌లోనే చెప్పారు. ఫ్రీ దర్శనం కౌంటరే ఖాళీగా తొందరగా కదులుతోంది అని చెప్పి. సో, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. క్యూ లైన్ అయితే 4 గోపురాల లోపల 4 గోపురాలను కవర్ చేస్తూ కదులుతుందండి. ఇంకా గిరి ప్రదక్షిణ అన్నట్టే అయింది ఇంకొకసారి. దేవుని చుట్టూ ప్రదక్షిణ అనమాట. టెంపుల్ చుట్టూ ఇలా చూడండి గోపురాలు, కొండ. చూడండి ఎంత రష్ ఉన్నిందో ఆ రోజైతే. ఆదివారం అనమాట. సో, కాకపోతే టెంపుల్‌లో భక్తులందరూ కొద్దిగా నీట్‌నెస్ మెయింటైన్ చేస్తే బాగుండనిపించింది. ఎక్కడ పడితే బాటిల్స్ అక్కడ పడేయడము, ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్సు, ఎక్కడ పడితే అక్కడ ఇవేమంటారు చేతికి కట్టుకునే థ్రెడ్స్ కానీ నల్లవి థ్రెడ్స్ ఉంటాయి అవి కానీ ఏవంటే అవి అక్కడక్కడ పాడేసి గలీజ్‌గా పెట్టారండి. ఆ చేతికుండే గాజులు కింద పడేస్తే అక్కడ చూడండి కనపడుతుంది కదా! టెంపుల్ దగ్గర అన్నీ రెడ్ రెడ్ గాజులు. కింద నడిచేవాళ్ళు చెప్పులేసుకొని నడవరు కదండీ! ఆ కాళ్ళకు కుచ్చుకుంటే ఏమవుతుంది అనే ఒక జ్ఞానం లేకుండా అన్ని గాజులు వేసేశారు కింద. సో, కొంచెం మనం కూడా నీట్‌గా మెయింటైన్ చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. సో, చూడండి ఎంత క్యూ ఉందో అక్కడైతే. ఇదిగోండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. దర్శనం అయిపోయినాక బయటకొచ్చేటప్పుడు వినాయకుని గుడి. సో, ఇదైతే తిరుమంజన గోపురం అండి. ఈ గోపురం నుంచి ఎగ్జిట్ పాయింట్ ఇచ్చారు. సో, ఎంట్రన్స్ ఒక గోపురం నుంచి, ఎగ్జిట్ ఒక గోపురం నుంచి జరిగిందనమాట ఆ రోజు. ఇదిగోండి ఇది మా రూము. ఇక్కడ నుంచి హిల్ వ్యూ ఎంత బాగా కనపడుతుందో మాకైతే. పెంట్ హౌస్ ఇచ్చారు. ఆ రోజైతే రూమ్స్ కూడా 2 డేస్ ముందర బుక్ చేసుకున్నాము. సో, రూమ్ రెంట్ అయితే 2250. ఇలా ఒక బెడ్, ఒక కాట్, టీవీ, కెటిల్,
ఇంతేనండి. ఇలా ఉంది రూము. సైడ్‌కైతే వాష్‌రూమ్ ఉంది. సో, రమణ మహర్షి ఫోటో, క్లాక్. కాపోతే మనం నిద్రపోయేది 1 నైట్ కదా అన్నట్టు ఓకే అని తీసుకున్నామనమాట. కానీ వ్యూ పాయింట్ అయితే చాలా బావుంది. చూసారు కదా! రూమ్‌ను పక్కకే ఇట్లా కొండలు చూస్తూ ఉంటే మార్నింగ్ లేసి ఎంత బాగా అనిపించిందో మాకైతే. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని బ్యాక్ టు బెంగుళూరు అండి. దారిలో ఊరి బయట అయితే తాటి బెల్లం అమ్ముతూ ఉన్నారనమాట. సో, ₹200 కేజీ అంటే మేము ఒకసారిగా తటపటాయించాము. కానీ ఒక ఆవిడ వేరే వాళ్ళు కొంటున్నారు. వాళ్ళొచ్చి మంచి క్వాలిటీదే తీసుకోండి అంటే తీసుకున్నామనమాట. సో, ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు 8:00కి అలా డిన్నర్ అయితే చేసుకున్నాము. ఇక్కడ పెద్ద హోటల్ కాంప్లెక్స్ లాగా ఉంది. ఇక చూడండి స్ట్రాబెర్రీ దోస, చీజ్ దోస అని రకరకాల దోసలున్నాయి. కాకపోతే కాస్ట్‌లీ. సో, టిఫిన్ అయితే చేసుకొని బెంగుళూరు చేరేసరికి 11:00 అయింది. సో, మేమైతే బ్రేక్స్ తీసుకొనే డ్రైవ్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.